హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయి అండ్ ఫ్లిప్కార్ట్ అయితే వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది. సో ఫస్ట్ మనం అమెజాన్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. అమెజాన్ హైదరాబాద్ అన్మా హైరింగ్ ఫర్ ఏ కంటెంట్ రైటర్ రోల్. రోల్ వచ్చేసి ఏ కంటెంట్ రైటర్ రోల్. ఫ్రెషర్స్ నుంచి 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వచ్చి 3 lakhs నుంచి 3.5 నుంచి 5 lakhs వరకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హైరింగ్ అయితే హైదరాబాద్ లొకేషన్కి అండ్ చెన్నై లొకేషన్కి కూడా జరుగుతుంది. రోల్ వచ్చేసి ఇది 12 months కాంట్రాక్చువల్ రోల్. లైక్ 12 months వరకే ఉంటుంది అనమాట. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బేస్డ్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేసేదో లేదంటే పర్మనెంట్ చేసేదో డిపెండ్ అయి ఉండేది ఉంటుంది అనమాట. రోల్ అయితే ప్రజెంట్ కాంట్రాక్చువల్ రోల్ ఇది. హైరింగ్ లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ బెంగళూరు. క్యాండిడేట్స్ హూ ఆర్ కరెంట్లీ ఇన్ బెంగళూరు అండ్ విల్లింగ్ టు రీలొకేట్ హైదరాబాద్ ఆర్ చెన్నై షుడ్ ఓన్లీ అప్లై. హైరింగ్ అయితే హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది, బట్ కానీ ఇంటర్వ్యూస్ అనేది బెంగళూరు లొకేషన్లో జరుగుతున్నాయి. ఇంటర్వ్యూస్ విల్ బీ కండక్టెడ్ ఇన్ అమెజాన్ బెంగళూరు ఆఫీస్ అండ్ ఇన్వైట్స్ విల్ బీ షేర్డ్ అకార్డింగ్లీ. మీరు అప్లై చేసుకుంటారు కదా, అప్లై చేసుకున్నాక మీకు సపరేట్గా లింక్స్ అనేవి వస్తాయి అనమాట. ఏదైనా ఫామ్ ఫిల్ చేయమని కానీ అలా ఇంటర్వ్యూకి వాళ్ళే మెయిల్ చేస్తారు డైరెక్ట్గా వాక్ ఇన్ డ్రైవ్స్కి అటెండ్ అవ్వమని. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వచ్చేసి వర్స్ అండ్ రౌండ్ ఉంటుంది, ప్రాంప్ట్ అసెస్మెంట్ అండ్ ఆప్స్ ఇంటర్వ్యూ. వర్స్ అండ్ రౌండ్ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా, లైక్ కానీ అది ఎలా క్లియర్ చేయాలని అంటారు. నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తున్నాను, ఎప్పుడు మీరు ఏ రోల్కి అయితే వెళ్తుంటారో కదా ఆ రోల్కి వీడియోస్ అన్నీ మీరు చూసేయండి. ఒక 3 to 4 వీడియోస్ చూసారంటే వర్స్ అండ్వి యూట్యూబ్లో చాలామంది ఆన్సర్స్ అయితే షేర్ చేసి ఉంటారు కదా, అవి చూసేసారంటే మోస్ట్లీ ఆన్సర్స్ అనేవి రిపీట్ అవుతాయి, క్వశ్చన్స్ కానీ అవి మీకు ప్రతి రౌండ్కి అట్లీస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ క్లియర్ అయితే చాలు మోస్ట్లీ. ఎందుకంటే వాళ్ళు ఒక 30 to 40% పెట్టింటారు ప్రతి రోల్కి, ఈ మాత్రం పర్సెంటేజ్ వస్తే చాలు అని. మీరు అవి క్లియర్ చేశారంటే మోస్ట్లీ ఒక 5 to 6 క్వశ్చన్స్ అన్నా రిపీట్ అవుతాయి మీరు చూసిన 3 to 4 వీడియోస్లో. సో అక్కడే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వర్క్ లొకేషన్ హైదరాబాద్ ఆర్ చెన్నై. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అంటున్నారు. అండ్ 5 days వర్కింగ్ 2 consecutive వీక్ ఆఫ్స్. లైక్ ఎనీ 5 days వర్క్ చేయాలి అండ్ లైక్ 2 Wednesday వీక్ ఆఫ్ మిగతా 5 days వర్క్ చేయాలి అట్లా. ఇది కాంట్రాక్చువల్ రోల్. మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే డ్రాప్ అండ్ పికప్ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళే వర్క్ చేయాలి, డ్రాప్ అండ్ పికప్ వాళ్ళే చూసుకుంటారు. అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇఫ్ ఆప్ట్ ఆఫర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఆప్ చేసుకుంటే అది ఏమి ఉండదు, బట్ కానీ ఆప్ చేసుకోలేదు అనుకో, లైక్ మాకు అమౌంట్ కావాలి, మేము ఓన్ వెహికల్స్లో వస్తాం, లైక్ బైక్ వాటెవర్ స్కూటీ దాని మీద వచ్చినాం అనుకో, దానికి కూడా వీళ్ళు మీకు అమౌంట్ అనేది వేసేస్తారు. అండ్ ఫ్లెక్సీ ఉంటుంది ఎవ్రీ మంత్ 1100. మెడికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి అప్ టు 5 lakhs దాకా ఉంటుంది. బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి దీనికి ప్రొవెన్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ కంటెంట్ రైటర్ or copywriter or similar role. దానికి రిలేటెడ్గా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ యాడ్ అవుతుంది. అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్స్ వచ్చేసి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, లిబరల్ ఆర్ట్స్, లైక్ ఆర్ట్స్ కానీ దాని మీద ఏదైనా జర్నలిజం దాని మీద మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్సలెంట్ కంప్యూటర్ స్కిల్స్ ఇంక్లూడింగ్ ఎంఎస్ ఆఫీస్ విత్ గుడ్ టైపింగ్ స్పీడ్. టైపింగ్ స్పీడ్ బేసిక్గా మనం ఎక్కడ చూసినా 30 words per minute అలా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, లైక్ మోర్ దెన్ 50 words per minute అని ఉంది. సో మీ టైపింగ్ స్పీడ్ అంత ఫాస్ట్గా ఉండాలని అయితే చెప్తున్నారు. ఎబిలిటీ టు ఎఫెక్టివ్లీ రైట్ ఎలివేట్ డివర్స్ సబ్జెక్ట్ మ్యాటర్స్ అక్రాస్ ద వేరియస్ డొమైన్స్. లైక్ ఆ వర్క్ రిలేటెడ్గా మీకు ఎఫిషియన్సీ అనేది, లైక్ ఆ వర్క్ని ఏదైనా మీరు కంప్లీట్ చేసేలాగా, దాన్ని ఏదైనా అర్థం చేసుకునేలాగా. Proven capacity to leverage open source resource effectively, comparative research process, adapt well to fast-paced environments, changing customer circumstances, directions and strategy. Like ఏదైనా వర్క్లో ఏదైనా కొత్త చేంజెస్ వచ్చినా కూడా మీరు దాన్ని అడాప్ట్ చేసుకునేలాగా ఉండాలి. ఎక్స్పోజర్ టు యుఎస్ కల్చర్ ఆర్ కమ్యూనికేషన్స్. యుఎస్ కల్చర్ గురించి లైక్ ఎక్స్పోజ్డ్ ఇన్ ద సెన్స్ లైక్ మీకు వాళ్ళ కల్చర్ బాగా తెలిసి వాళ్ళ కమ్యూనికేషన్ ద వే దే స్పీక్ కానీ లైక్ ఏదైనా వాళ్ళ కల్చర్ అయితే మీకు తెలిసి ఉండాలని చెప్తున్నారు. ఏ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్, డ్రైవ్ అండ్ విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్ ఆఫ్ డైలీ డెడ్ లైన్స్ ఈస్ ఎసెన్షియల్. మేబీ మీకు డైలీ డెడ్ లైన్స్ కూడా ఉండొచ్చు, సో అందుకని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు డైలీ డెడ్ లైన్స్ అని.
These will be an on-site role, and candidates should be flexible to work timings, including night shifts, and ready to meet delivery targets. మీకు డైలీ టార్గెట్స్ ఉంటాయి. సో అవి ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాలంటున్నారు. ఇన్ కేస్ మీకు నైట్ షిఫ్ట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. అండ్ ప్రిఫర్లో కూడా మోస్ట్లీ అవే ఉంటాయి. లైక్ మీకు మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, లేకపోతే సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి అని. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా యాడ్ అవుతుంది అడ్వాంటేజ్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంటే. సో అలా రోల్ వచ్చేసి కంటెంట్ ఎడిటోరియల్ అండ్ జర్నలిస్ట్ కిందకి వస్తుంది. శాలరీ అప్ టు 5 lakhs ఉంటుందంట. ఇట్స్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కిందకి వస్తుంది. ఇది కాంట్రాక్చువల్ రోల్ 12 monthsకి. సో ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది ఫ్లిప్కార్ట్కి. డ్రైవ్ అనేది నిన్న ఇవాళనే ఉంది. సో ఖచ్చితంగా మీరు ఇవాళ ఈవినింగ్ 5:30 దాకా ఉంది కాబట్టి నేను తొందరగా వీడియో అనేది పోస్ట్ చేసేస్తాను నా ఛానల్లో. సో తొందరగా మీరు డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ. ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్ కూడా ఇచ్చేసారు చూడండి, శ్రావణ్ గారు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసారు. మీరు డ్రైవ్ అటెండ్ అయ్యేటట్టుంటే తొందరగా అతనికి కాల్ చేసి మేము డ్రైవ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాము. అలా 20 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఇది ఏదో లాజిస్టిక్స్ దగ్గర వర్క్ అనుకుంటా. సో అందుకనే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి వాక్ ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుంది. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ప్రాసెసింగ్ డైలీ ఇన్బౌండ్ ప్రిక్స్ అండ్ ఫిజికల్ కౌంట్స్. మేబీ లాజిస్టిక్స్ ఇన్ ద సెన్స్ వేర్ హౌసెస్లో వర్క్ ఏదైనా ఉండొచ్చు. sortation of segregation and grading the items of సార్టింగ్ సెగ్రిగేషన్ అంటే వాటిని ఎక్కడైనా తీసి ఏదైనా లైక్ రిటర్న్ వచ్చింది అనుకో దాన్ని తీసుకెళ్ళి అక్కడే పెట్టడం. సో వేర్ హౌస్ రిలేటెడ్ వర్క్ అయితే ఉండొచ్చు. క్వాలిటీ స్టాండర్డ్స్ ఎన్షూరింగ్ వేర్ హౌస్ ఆర్డర్ మేనేజ్మెంట్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చెప్పాను కదా, వేర్ హౌస్ రిలేటెడ్ వర్క్ ఉండొచ్చు మీరు. సో అక్కడే వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్లింగ్ ద టీమ్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ లార్జ్ టాస్క్ ఫోర్స్. కంట్రోల్ ఇన్వెంటరీ లెవెల్స్ బై కండక్టింగ్ ఎ ఫిజికల్ కౌంట్స్. ఈ ఫిజికల్ కౌంట్స్ అంటే ఏంటో నాకు తెలియడం లేదు. ఇన్ కేస్ లైక్ అక్కడ వర్క్ ఏముంటుందో దీనికి క్లియర్గా తెలియదు, కానీ ఓవరాల్గా అయితే మీరు వేర్ హౌస్లోకి వెళ్ళి వర్క్ చేస్తారు. అండ్ ఏదైనా లార్జ్ ఐటమ్స్కి రిలేటెడ్ కానీ లేకపోతే ఏవైనా రిటర్న్స్ వచ్చినా వాటిని మీరు కరెక్ట్గా సెగ్రిగేట్ చేయడం, లేకపోతే తీసుకెళ్ళి డెలివరీ పాయింట్కి సరిగ్గా ఇవ్వడం, లైక్ ఇది ఆర్డర్ వచ్చింది అని సంథింగ్ దానికి రిలేటెడ్ వర్క్ అయితే ఉండొచ్చు. Detailed understanding of functionality of electronic items, especially TV. So TVs related work అంటారు, లైక్ ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. విజువల్ inspection of device identification of components as mentioned. Candidate should be from Sangareddy in and around. The job role will be for 3 months only. ఇదైతే కాంట్రాక్చువల్ రోల్ అని చెప్తున్నారు. 3 months కాంట్రాక్ట్ అంట. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, మేబీ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చేమో, లైక్ డ్రైవ్ అటెండ్ అవ్వచ్చేమో. శాలరీ అయితే 3.5 దాకా ఉంది, 3 lakhs నుంచి స్టార్ట్ అయ్యి. సో వాళ్ళ శాలరీ 3.5 వరకు బెటర్ అంటే, సో మీ వర్క్ ప్రెషర్ కూడా కొంచెం ఎక్కువనే ఉండొచ్చు. మేబీ అక్కడ ఫిజికల్గా ఏమైనా ఉందేమో. సో ఆ అరౌండ్లో ఉన్న వాళ్ళు సంగారెడ్డికి దగ్గరలో ఉన్న ఏరియాలో వాళ్ళు అయితే ఎవరైనా డ్రైవ్ అటెండ్ అవ్వాలనుకుంటే డ్రైవ్కి అయితే అటెండ్ అయిపోండి. ఇన్ కేస్ వేరే వాళ్ళు కూడా ఎవరైనా అటెండ్ అవ్వాలంటే అవ్వచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే కానీ డైలీ అప్ అండ్ డౌన్ చేయాలంటే కష్టం కదా. సో అందుకని వాళ్ళు ఏమైనా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోవాలనుకుండొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేసారు కదా, సో వాళ్ళని మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరు డ్రైవ్కి అటెండ్ అవుతున్నారని అయితే మెన్షన్ చేసేయండి. సో ఇదండి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి, మీకు నేను రెస్పాన్స్ అనేది చేశాను. మీన్ వైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ ఆన్ అయిపోతాయి. నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా, లేకపోతే ఏవైనా ఇలా డ్రైవ్స్ ఉన్నా కూడా లైక్ తొందరగా నేను చూసిన వెంటనే మీకు డ్రైవ్స్ అయితే షేర్ చేస్తాను కదా. సో మీరు కూడా డ్రైవ్స్ అటెండ్ అవ్వాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ ఆన్ అయిపోతాయి. సో మీరు ఎవరైనా దగ్గరలో ఉన్నా కూడా డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.